అకాల వర్షాలు ఈదురుగాలతో సగం పంట కోల్పోయిన ఆమ్చూర్ రైతన్న దళారుల దగాతో మరింత కుంగిపోతున్నాడు. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతలు గిట్టుబాటు ధర లభించక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడి పూడక తక్కువకు అమ్ముకోలేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నాడు. దేశ విదేశాల్లో గిరాకీ ఉన్న ఆమ్చూర్కు నిజామాబాద్ పెట్టింది పేరు. ఇక్కడి మార్కెట్ యార్డుకు పక్క జిల్లాల నుంచి రైతులు పంట తెచ్చి విక్రయిస్తుంటారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఆమ్చూర్ దిగుబడి బాగా తగ్గింది. చేతికొచ్చిన కాస్త పంటనైనా అమ్ముకుందామని మార్కెట్కు తీసుకొస్తే దళారులు తమ మాయాజాలంతో నిలువునా ముంచుతున్నారు. ఈసారి మొత్తం లాస్ అయిపోయింది. లాస్ అయినట్టు కూడా దీనికి పట్టించుకోక వారం రోజుల కూడా ఇక వండి మళ్ళీ పైసలు కూడా ఇస్తలేదు. తినడానికి కూడా తిండి ఇబ్బంది ఉన్నది. మళ్ళీ తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు, సలవత లేదు. పోదామంటేనేమో మాలేసి పోరాదు. మాకు ఆడ పోతే పైసలు కట్టమని ఇప్పుడు ఇంటి మీకు వస్తారు. ఆడ ఏం చెప్పమంటారు సమాధానము? అక్కడ ఏం చెప్పలేము. మేము 8 రోజులే మేము వచ్చి మాకు నీళ్ళు లేవు, ఆకలి లేదు, తిన్న అనటం లేదు, పన్నం అనటం లేదు. 4 చెట్లు పట్టుకున్నాం, 6,000 ఇక 2,000 కోతకైనాయి. ఇప్పుడు మాకు వచ్చేటి 10,000 నచ్చేటట్లు లేవు. ఆడికాడికి అయితే మేము అట్టుగానే ఉంటాం. పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి 10,000 రూపాయలు తక్కువ ఉన్నది. రేటు వారం 10 రోజులకు ఒక బీట్ అవుతుంది. ఇంకా 4 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఇప్పుడు మరి ఎట్లున్న పరిస్థితి? గతేడాది 20,000 పలికిన ఆమ్చూర్ ధర ఈ ఏడాది కనీసం 10,000 కూడా దాటడం లేదు. మంచి రకానికి 9,000 దక్కడమే కష్టంగా మారింది. సాధారణ రకానికైతే గిట్టుబాటు ధరే గగనమైపోయింది. ఎంతో శ్రమించి తెచ్చిన పంటను దళారులు అడిగిన ధరకే ఇవ్వాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రోజుల తరబడి మార్కెట్లో ఉంటున్నా పట్టించుకునే నాథుడే లేడని బోరుమంటున్నారు. ఈ సంవత్సరం మొత్తం గాలి వాన తలిగి మొత్తం కాయలు రాలినాయి. ఇప్పటికీ మాకు రేట్లు బాగా అయిపోయినాయి. చెట్ల కట్టుడు ఇప్పుడు మేము ఈడ తీసుకొస్తే ధరలు పెంచలేరు. మరి ఎట్లా చేసి మీరు దయచేసి మాకు ఆదుకోవాలి. ఇక్కడ ధరలు చూస్తేనేమో 20,000 30,000 పోతుందని ఇక్కడ ప్రచారం. అక్కడ పోయే వరకల్లా మాకు కచ్చే వరకల్లా 3,000 4,000 5,000 మాలు క్వింటల్ అమ్ముతుంది. మళ్ళీ ఒక్కొక్క పరి మేము అన్నం లేక ఆగారం లేక ఇక్కడ కూర్చుంటే ఇవాళ బీట్ అవుతుంది, ఓనాడు కాంట అవుతుంది, ఓనాడు మొత్తానికే రారు. ఇక పోయిన సంవత్సరం మంచిగా ఉండే. ఇంత లేబర్ గిట్టుబాటు వెళ్ళిపోయింది, చెట్ల ఖరీదాన్ని వెళ్ళిపోయింది. ఏదో ఒకటి మాకు పొట్ట నిండి కైకిలు పడ్డది. ఈ చేప కైకిలు కూడా మీదనే పడుతుంది. ఏం లాభం లేదు. మార్కెట్ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించకుండా రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామని సమర్థించుకుంటున్నారు. బీట్స్ జరుగుతూ ఉన్నాయని నేను మళ్ళీ దాని మీద మా ట్రేడర్స్తో కానీ మా అఫీషియల్తో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఒక బీట్ కాకుండా ఇంకొక 2 బీట్లు సైమిల్టేనియస్గా పెట్టినట్లయితే ఈ రోజు వచ్చిన రైతు అట్లీస్ట్ రేపైనా వెళ్ళిపోతాడు అతను అని చెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అకాల వర్షాలు ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోయిన ఆమ్చూర్ రైతన్నకు మార్కెట్ మాయాజాలం మరింత కుంగదీస్తుంది. 1000 కిలోమీటర్ల నుంచి వచ్చిన రైతన్న 15 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్న ఆమ్చూర్ను కొనే దిక్కే లేకుండా కన్నీరు పెడుతున్నాడు. మార్కెట్ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి రైతన్నలను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.